వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదే కాకుండా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో అయితే మనం 9th అండ్ 10th క్లాస్ నుంచి టాప్ 50 ఇంపార్టెంట్ సమ్స్ అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ కాలం నాటికి వృత్తమును నిర్మించే సాధనాలు ఉన్నట్లుగా సాక్ష్యాలు లభిస్తున్నాయి? ఏ కాలం నాటికి వృత్తమును నిర్మించే సాధనాలు ఉన్నట్లుగా సాక్ష్యాలు లభిస్తున్నాయి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 2500, ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 550, ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 1500, ఆప్షన్ 4 క్రీస్తు పూర్వం 2000. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నాటికి వృత్తమును నిర్మించే సాధనాలు ఉన్నట్లుగా సాక్ష్యాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గడియారంలో సమయం సాయంత్రం 7 గంటలు అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 7 గంటలు అవుతుంది. అయినా ఆ రెండు ముళ్ళ మధ్య ఏర్పడిన కోణం ఎంత అని అడిగాడమ్మా. ఆ రెండు ముళ్ళ మధ్య ఏర్పడిన కోణం గురించి అయితే అడగడం జరిగింది. చూద్దాం. గడియారంలో చేయు కోణం 360 డిగ్రీలు. 12 గంటల వద్ద చేయు కోణం ఎంతమ్మా? 360 డిగ్రీలు. 1 గంట వద్ద చేయు కోణం 360 డిగ్రీలు బై 12 ఈక్వల్ టు 30 డిగ్రీస్. 7 గంటల వద్ద చేయి కోణం ఎంత అవుతుంది? అప్పుడు 7 గంటల వద్ద చేయి కోణం ఎంత అవుతుంది? 7 × 30 డిగ్రీలు ఈక్వల్ టు 210 డిగ్రీస్. ఎంతమ్మా ఆన్సర్? 210 డిగ్రీస్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 210 డిగ్రీస్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు పూరక కోణముల నిష్పత్తి 4:5 అయినా ఆ కోణములను కనుగొనండి. రెండు పూరక కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాడమ్మా? రెండు పూరక కోణముల నిష్పత్తి 4:5 ఇచ్చాడు. అయితే ఆ కోణాలు ఈక్వల్ టు 4x 5x. ఓకే ఫ్రెండ్స్. 4x + 5x ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అయితే 9x ఈక్వల్ టు 90 డిగ్రీస్. x ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీస్. ఇప్పుడు చూద్దాం. 4x ఈక్వల్ టు 10 కదమ్మా. x విలువ ఎంత వచ్చింది? 10 డిగ్రీస్, 40 డిగ్రీస్. 5x ఈక్వల్ టు 10 డిగ్రీస్ వచ్చింది కదా, ఈక్వల్ టు 50 డిగ్రీస్. సో ఆన్సర్ ఈస్, ఆ కోణాలు ఏంటమ్మా? ఆ కోణాలు 40 డిగ్రీస్, 50 డిగ్రీస్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్క పటంలో x విలువ ఎంత? ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 27, ఆప్షన్ 4 10 అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. అయితే ఏకబాహ్య కోణాలు సమానం అండి. ఏకబాహ్య కోణాలు సమానం. ఇక్కడ ఏమిచ్చాడు? 14x - 1 హోల్ పవర్ డిగ్రీస్ ఈక్వల్ టు 12x + 17 హోల్ పవర్ డిగ్రీస్. 14x - 12x ఈక్వల్ టు 17 + 1. ఇక్కడ ఎంత అయింది? అప్పుడు 2x
2x ఈక్వల్ టు 18. అప్పుడు ఏంటైంది? x ఈజ్ ఈక్వల్ టు 9. సో ఎంతండి ఆన్సరు? 9. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క కోణాలు 2x డిగ్రీస్, 3x ప్లస్ 5 డిగ్రీస్ మరియు 4x మైనస్ 14 డిగ్రీస్ అయిన ఆ కోణాలను కనుగొనము. త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? 2x డిగ్రీస్, 3x ప్లస్ 5 డిగ్రీస్, 4x మైనస్ 14 డిగ్రీస్ ఇచ్చారు కదా. 2x ప్లస్ 3x ప్లస్ 5 ప్లస్ 4x మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అయితే ఇక్కడ ఈ ఎక్స్లన్నీ కలిపేద్దామమ్మా. కలిపిస్తే ఎంత వచ్చింది? 9x మైనస్ 9 ఈక్వల్ టు 180 డిగ్రీస్. అయితే 9 ఇటు పంపించేద్దాం, ఈ 9 ఇటు పంపించేద్దాం. 9x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది కదమ్మా. 180 ప్లస్ 9 189. ఎక్స్ని ఇక్కడ ఉంచేసి 9 ఇటు తీసుకొచ్చేద్దాం. 189 21. x ఈజ్ ఈక్వల్ టు 21. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 2x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 21 ఈక్వల్ టు 42 డిగ్రీస్ వచ్చింది. ఇక్కడ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 321 ప్లస్ 5 ఎంత వచ్చింది? 68 డిగ్రీస్. 4x మైనస్ 14 ఈక్వల్ టు 4 ఇంటూ 21 మైనస్ 14 ఈక్వల్ టు 70 డిగ్రీస్ వచ్చిందండి. 42 డిగ్రీస్, 68 డిగ్రీస్, 70 డిగ్రీస్. 42, 68, 70. ఎక్కడుంది ఆప్షన్లో? ఆప్షన్ 3. 42, 68 డిగ్రీస్, 70 డిగ్రీస్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న భుజాలు వరుసగా 4.5 సెంటీమీటర్స్ మరియు 3 సెంటీమీటర్స్ అయినా దాని చుట్టుకొలతను కనుగొమన్నారండి. ఏంటి కనుగొన్నామన్నారు? చుట్టుకొలతని కనుగొనమన్నారు. సమాంతర చతుర్భుజం ఎదుటి భుజాల కొలతలకు సమానం. సమాంతర చతుర్భుజం ఎదుటి భుజాల కొలతలు సమానం కావున మిగిలిన రెండు కొలతలు ఈజ్ ఈక్వల్ టు 4.5 cm 3 cm. సమాంతర చతుర్భుజం చుట్టుకొలత ఈక్వల్ టు 4.5 ప్లస్ 3 4.5 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 15 సెంటీమీటర్స్. 15 సెంటీమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, 2 ఈజ్ ద ఆన్సర్. 15 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఒక సమఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యం 1350 చదరపు మీటర్లు అయినా దాని ఘన పరిమాణాన్ని కనుగొనమన్నారండి. ఏం కనుగొనమన్నారు? ఘన పరిమాణాన్ని కనుగొనమని చెప్పారు. సమఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత ఇచ్చాడమ్మా? 1350 చదరపు మీటర్లు ఇచ్చాడు. 6a² ఈక్వల్ టు 1350. a² ఈజ్ ఈక్వల్ టు 6 పంపించిస్తే 225. a ఈజ్ ఈక్వల్ టు 15. అయితే సమఘనం యొక్క ఘనపరిమాణం a³ ఈజ్ ఈక్వల్ టు 15 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3375 ఘనపరిమాణం మీటర్. ఆన్సర్లు ఇక్కడ ఇచ్చే చూడండి. ఫస్ట్ వన్ 225, సెకండ్ 3375 చదరపు మీటర్లు, 3 వచ్చేసి 1500 ఘనపరిమాణం మీటర్, ఫోర్త్ వన్ వచ్చేసి 3375 ఘనపరిమాణం మీటర్.
ఫోర్త్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. పొడవు 12 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు మరియు 7.5 మీటర్ల ఎత్తు కలిగిన గది యొక్క 4 గోడల వైశాల్యమును కనుగొనమని చెప్పారండి. గది యొక్క 4 గోడల వైశాల్యం. గది యొక్క 4 గోడల వైశాల్యం ఫార్ములా ఏంటమ్మా? 2h + l + b. 2 ఇంటూ ఇక్కడ ఇచ్చే చూడండి 7.5 ఇంటూ 12 + 10 ఎంత అయింది? 15, 22 = 330 చదరపు మీటర్లు. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 330 చదరపు మీటర్లు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘ ఘనం యొక్క ఘనపరిమాణం 1200 ఘనపు సెంటీమీటర్లు, దాని యొక్క పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు 10 సెంటీమీటర్లు అయినా ఎత్తును కనుగొనము. LBH ఎంత ఇచ్చడమా? 1200 ఘనపు సెంటీమీటర్లు. ఇక్కడ ఇచ్చారు కదా, L = 15 cm, B = 10 cm ఇచ్చారు. సో హెచ్ని కనుగొనమని చెప్పారు కదండి, ఎత్తుని హైట్ని కనుగొనమని చెప్పారు కదా. LBH = 1200, 15 ఇంటూ 10 ఇంటూ h = 1200. సో h = 8 centimeters. 8 is the right answer. Option 2 is the right answer. 8 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘ ఘనం యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తు విలువలు L = 12 cm, B = 10 cm మరియు h = 8 cm అయిన ఘనపరిమాణాన్ని కనుగొనమన్నాడు. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనమన్నాడు. సో ఇక్కడ ఇచ్చినవి రాసుకుందాం. ఫస్ట్ L = 12 cm, B = 10 cm, h = 8 cm. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం = 96 LBH. సో ఇప్పుడు ఏంటైంది? 12 ఇంటూ 10 ఇంటూ 8 ఎంతైంది? 960 ఘనపు సెంటీమీటర్లు. 960 ఘనపు సెంటీమీటర్లు. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. 14 సెంటీమీటర్లు పొడవు గల దీర్ఘచతురస్రాకార కాగితమునకు వెడల్పు వెంబడి రోల్ చేస్తే 20 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల స్తూపం ఏర్పడింది. అయినా స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనమన్నాడండి. స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనమన్నాడు. స్తూపం ఎత్తు h = 14 సెంటీమీటర్లు. 14 సెంటీమీటర్లు పొడవు ఇచ్చాడు. స్తూపం వ్యాసార్థం R = 20 సెంటీమీటర్లు ఇచ్చాడు. స్తూపం ఘనపరిమాణం ఈక్వేషన్ ఏంటమ్మా? V = πr² h = 22/7 ఇంటూ 20 ఇంటూ 20 ఇంటూ 14. ఎంత వచ్చిందమ్మా ఆన్సరు? 17,600 ఘనపు సెంటీమీటర్లు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 17,600 ఘనపు సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. రెండు వైపులా మూయబడిన స్తూపాకారపు ట్యాంకు యొక్క ఎత్తు 1.4 మీటర్స్ మరియు దాని భూ వ్యాసార్థం 56 సెంటీమీటర్స్గా ఉండి లోహరేకుతో చేయబడింది. దీని సంపూర్ణతల వైశాల్యం ఎంత? ఏమడిగడమ్మా? సంపూర్ణతల వైశాల్యం అయితే కనుగొనమని చెప్పారు. స్తూపం ఎత్తు h = 1.4 మీటర్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ. తర్వాత స్తూపం వ్యాసార్థం ఇచ్చారు. స్తూపం వ్యాసార్థం R = 56 సెంటీమీటర్స్. ఇది 0.56 cm. సంపూర్ణతల వైశాల్యం
సంపూర్ణతల వైశాల్యం వచ్చేసి ఈక్వేషన్ 2πr r ప్లస్ హెచ్. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ని రాసుకుందాం. 2 ఇంటూ 22/7 ఇంటూ 0.56 ఇంటూ 0.56 ప్లస్ 1.4 మల్టిప్లికేషన్ చేస్తే 6806.8992 చదరపు మీటర్లు అయితే ఆన్సర్ అండి. ఎక్కడ ఉంది ఆన్సర్? ఆప్షన్ 2 6.8992 చదరపు మీటర్లు అయితే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 5.6 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం మరియు 158.5 చదరపు సెంటీమీటర్ల ప్రక్కతల వైశాల్యము గల శంకువు యొక్క ఏటవాలు ఎత్తు కనుగొనము. ఏడమ్మా? ఏటవాలు ఎత్తుని కనుగొనమని చెప్పారు. వక్రతల వైశాల్యం వచ్చేసి ఎంత ఇచ్చాడమ్మా? 158.4 చదరపు సెంటీమీటర్లు. πRL ఈక్వల్ టు 158.4. ఇది ఇటు పంపించేద్దాం. మనకు కావాల్సింది ఏంటి? ఎల్. πr ఇటు పంపించేస్తే 22/7 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ వీటిని ఇలా పంపించేస్తే 22/7 ఇంటూ 5.6 ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 158.4. ఎల్ ఇటు పంపించిస్తే ఆర్ అటు ఎల్ ఇక్కడ ఉంచేసి ఆర్ ఇటు పంపించిస్తే ఎంత వస్తమ్మా? 9 సెంటీమీటర్స్. ఎక్కడుంది ఆన్సర్? ఆప్షన్ 2 9 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్. గోళం ఉపరితల వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థాన్ని కనుగొనమన్నారండి. గోళం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనమన్నారు. గోళం ఉపరితల వైశాల్యం, గోళం యొక్క ఉపరితల వైశాల్యం చూసుకున్నట్లయితే ఎంత ఇచ్చారమ్మా? 154 చదరపు మీటర్లు, చదరపు సెంటీమీటర్లు. ఈక్వేషన్ 4πr స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4πr స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 154. పై 4 అటు పంపించేద్దాం, ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంచుదాం. 154 ఇంటూ 7/4 ఇంటూ 22 ఎంత అయింది? 7 స్క్వేర్ 2 స్క్వేర్, 7 స్క్వేర్ బై 2 స్క్వేర్. అయితే r ఈజ్ ఈక్వల్ టు 7/2 ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ 1 3.5 సెంటీమీటర్స్. నెక్స్ట్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ. వృత్తం అది ఉండే తలాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది. బి. 2 వ్యాసార్థాలు మరియు ఒకే జూచే ఆవరింపబడిన ప్రాంతమే సెక్టార్. సి. వృత్తజ్యాలన్నింటిలో పెద్దదానిని వ్యాసం అంటారు. ఆప్షన్ డి. ఏ. వ్యాసార్థం మధ్య బిందువైన వృత్త కేంద్రం అవుతుంది. అది ఉండే తలాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది. కరెక్ట్. 2 వ్యాసార్థాలు మరియు ఒక జ్యాచే ఆవరించబడిన ప్రాంతమే సెక్టార్. ఇది చూడండి, ఒక వ్యాసార్థం 2 జ్యాలచే ఆవరింపబడిన ప్రాంతాన్ని సెక్టార్ అంటారండి. 2 వ్యాసార్థాలు కాదు, ఒక వ్యాసార్థం 2 జ్యాలు, 2 జ్యాలచే ఆవరించబడిన ప్రాంతాన్ని సెక్టార్ అంటారు. ఇది రాంగ్ ఆన్సర్. వృత్తజ్యాలన్నింటిలో పెద్దదానిని వ్యాసం అంటారు. రైట్ ఆన్సర్. ఏ వ్యాసం మధ్య బిందువు అయినా వృత్త కేంద్రం అవుతుంది. ఏ వ్యాసార్థం దగ్గర కాదండి, ఏ వ్యాసం మధ్య బిందువు అయినా వృత్త కేంద్రం అవుతుంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 ఏ డీలు సరైనవి, ఏ సీలు సరైనవి, బి డీలు సరికానివి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్.
చతుర్భుజంలో కోణాల నిష్పత్తి 1:2:3:4 అయిన ప్రతి కోణం కొలతను కనుగొనుము. ప్రతి కోణం యొక్క కొలతను కనుగొనమంటున్నారండి ఇక్కడ. చతుర్భుజంలో కోణాల నిష్పత్తి ఇక్కడైతే ఇచ్చారు కదండి. చతుర్భుజంలో కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చారమ్మా? 1:2:3:4. అయితే కోణాలు x, 2x, 3x, 4x. చతుర్భుజంలో కోణాల మొత్తం చతుర్భుజంలో కోణాల మొత్తం 360 డిగ్రీలు. సో x ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 4x ఈక్వల్ టు 360 డిగ్రీ. సో ఎక్స్లన్నీ ఒకవైపు కలిపేసి ఎక్స్ విలువ తెలుసుకున్నట్లయితే ఎంత వస్తుందమ్మా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్, 2x ఈజ్ ఈక్వల్ టు 72 డిగ్రీస్, 3x 108 డిగ్రీలు, 4x వచ్చేసి 144 డిగ్రీస్ అనేది అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక క్రమ చతురస్రాకార పిరమిడ్ యొక్క భూ చుట్టకొలత 16 మీటర్లు, ఎత్తు 3 మీటర్లు అయినా దాని ఘనపరిమాణం కనుగొనమన్నాడండి. దాని ఘనపరిమాణాన్ని కనుగొనమన్నాడు. చతురస్రాకార పిరమిడ్ భూ చుట్టుకొలత. చతురస్రాకార పిరమిడ్ భూ చుట్టుకొలత ఎంత ఇచ్చారమ్మా? 16 మీటర్లు. చుట్టుకొలతకి 4a ఈక్వల్ టు 16 ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 4. a ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. అయితే చతురస్రాకార పిరమిడ్ భూ వైశాల్యం. చతురస్రాకార పిరమిడ్ భూ వైశాల్యం ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా? ఏ అంటే 4 స్క్వేర్ ఎంత వచ్చింది? 16 మీటర్ స్క్వేర్. సో పిరమిడ్ ఘనపరిమాణం తెలుసుకున్నట్లయితే 1/3 ఇంటూ భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. ఆన్సర్లో 1/3 16 ఇంటూ 3 ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 16 ఘనపరిమాణం మీటర్. 16 ఘనపరిమాణం మీటర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భుజం 10 సెంటీమీటర్లుగా గల సమగణం యొక్క ఘనపరిమాణం కనుగొనండి. భుజం 10 సెంటీమీటర్లుగా గల సమగణం యొక్క ఘనపరిమాణాన్ని అడిగారండి. సమగణం యొక్క భుజం a ఈక్వల్ టు 10 cm. సమగణం ఘనపరిమాణం. సమగణం యొక్క ఘనపరిమాణం a క్యూబ్. అంటే ఏ అంతమో 10 కదా. 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఘనపు సెంటీమీటర్లు. 1000 ఘనపు సెంటీమీటర్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. 1000 ఘనపు సెంటీమీటర్లు అనేది ఫోర్త్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒలింపిక్స్లోని ఈత కొలను 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు మరియు 3 మీటర్ల లోతు గల దీర్ఘమనాకృతిలో ఉంది. అది ఎన్ని లీటర్ల నీటిని నింపే సామర్థ్యం కలిగి ఉందో చెప్పండి. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం తెలుసుకున్నట్లయితే సూత్రం LBH. L ఎంత ఇచ్చాడమ్మా? L ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్స్, B ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్స్, H ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. సో ఎంతమ్మా? 50 ఇంటూ 25 ఇంటూ 3 ఎంత అవుతుంది?
3750 3750 కిలోలీటర్లు. ఓకే ఫ్రెండ్స్, 3750 కిలోలీటర్లు రెండు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గుడారం యొక్క ఎత్తు 9 మీటర్లు, దాని యొక్క వ్యాసం 24 మీటర్లు, అయినా దాని ఏటవాలు ఎత్తు ఎంత? ఏటవాలు ఎత్తు గురించి అయితే మనకి అడగడం జరిగింది. గుడారం ఎత్తు ఎంత ఉందమ్మా? గుడారం ఎత్తు h = 9 cm. వ్యాసం వ్యాసం d ఎంత ఇచ్చాడమ్మా? 24. వ్యాసార్థం r = d/2. ఏమైంది? 24/2 = 12 మీటర్లు. ఏటవాలు ఎత్తు కదా మనల్ని అడిగాడు. L² = r² + h². దేని విలువలు దానిలోకి వేసుకుందాం. L² = 12² + 9² ఎంత అయింది? 144 + 81. L² కాస్త L² నట్టు తీసుకెళ్తే 225 √225. L = 15 m, 15 మీటర్లు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 15 మీటర్లు. నెక్స్ట్. 10 సెంటీమీటర్ల వ్యాసార్థముగా గల అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యంను కనుగొనండి. అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యాన్ని కనుగొమన్నారండి. అర్ధగోళం సంపూర్ణతల వైశాల్యం, అర్ధగోళం సంపూర్ణతల వైశాల్యం ఎంతమా? 3πr². వాల్యూస్ వేసుకుంటే 3 × 3.14 × 10 3 × 3.14 × 10 × 10 ఎంత అయింది? 942 చదరపు సెంటీమీటర్లు. 942 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ రాంగ్ పడింది. 942 చదరపు సెంటీమీటర్లు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్. యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా గసాబాను కనుగొనండి. గసాబాను ఇక్కడ కనుగొనమన్నారండి. సో వేసుకుందాం, ఇక్కడ ఈ పక్కన చేద్దాం. 270 900 273 810 90. 270తో చేస్తే 3 270 0. గసాబా ఎంత వచ్చింది? 90 వచ్చింది. ఇంకో విధంగా కూడా చెయ్యొచ్చు. 900 = 270 × 3 + 90. 270 = 90 × 3 + 0. గసాబా 90 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 90. నెక్స్ట్. 12 మరియు 18 యొక్క గాసాక మరియు కాసాగులను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనండి. కాసాగులను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనమన్నారండి. ఇక్కడ చేద్దాం. 12 = 2 × 2 × 3 = 2² × 3^1. 18కి 2 × 3 × 3 = 2^1 × 3^². 12 18 గసాక 12 18 గసాక 2^1 × 3^1 = 6. 12 18 కాసాగు 2² × 3² = 36. ఓకే ఫ్రెండ్స్, గసాక ఏమో 6 వచ్చింది, కాసాగు ఏమో 36. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. 6^100 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఏది? 600 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల సంఖ్యలోని అంకె
ఏంటమ్మా? 6. 6 యొక్క ఘాతంలో విలువ ఎంత ఉన్నా దాని యొక్క ఫలిత సంఖ్యలోని ఒకట్ల స్థానంలో అంకె 6 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 6. నెక్స్ట్ 0.0875 అనే సంఖ్యను p/q రూపంలో రాయండి. ఈ నంబర్ ఇచ్చి p/q రూపంలో రాయమంటున్నారండి. 0.0875 రాస్తే 0875/10,000 ఎంత అయింది? 875/4 10^4. So the answer is option 4 870/10^4. నెక్స్ట్ క్వశ్చన్ 1/7 అను అకరణీయ సంఖ్య డాష్. ఆప్షన్ 1 అంతమయ్యే దశాంశం, ఆప్షన్ 2 అంతం కాని దశాంశం, ఆప్షన్ 3 అంతం కాని ఆవర్తనం కాని దశాంశం, అంతం కాని ఆవర్తమయ్యే దశాంశం. ఇక్కడ 1/7 అను అకరణీయ సంఖ్య అని ఇవ్వడం జరిగిందండి. ఏదైనా ఒక అకరణీయ సంఖ్య p/q రూపంలో ఉండి q యొక్క ప్రధాన కారణాంక లబ్ధం 2n 5m రూపంలో 2n 5m రూపంలో లేనటువంటి అకరణీయ సంఖ్యలను అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం అవుతుంది. అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం ఆప్షన్ 4 అవుతుంది. 1/7లో హారం 7 కాబట్టి ఇది 2n 5m రూపంలో లేదు కాబట్టి అంతం కాని ఆవర్తమయ్యే దశాంశం. నెక్స్ట్ 43.123456789024673 678 డాష్ అనునది ఆప్షన్ 1 అకరణీయం, ఆప్షన్ 2 అకరణీయం కాదు, ఆప్షన్ 3 కరణీయం కాదు, ఆప్షన్ 4 కరణీయం. పీక్యూలు పూర్ణ సంఖ్యలు మరియు q ≠ 0 అయినా p/q రూపంలో రాయలేనటువంటి వాస్తవ సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. p/q రూపంలో రాయలేనటువంటి వాస్తవ సంఖ్యలను కరణీయ సంఖ్యలు అని అంటారు. కరణీయ సంఖ్యలని అంటారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో బహుపది కానిది. ఒక బీజీయ సమాసం బహుపది కావాలంటే సమాసం యొక్క చరరాశి యొక్క ఘాతంలో రుణ సంఖ్యలు ఎక్కడ ఉండాలమ్మా? ఘాతంలో. హారంలో చరరాశులు ఉండకూడదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ బహుపదులు కావు. నెక్స్ట్ p × m = m² - 3m + 1 అయిన p × -1 విలువ కనుగొనుము. p × m = m² - 3m + 1. ఇక్కడ p విలువ m విలువ ఎంత ఇచ్చారమ్మా? 1 -1. p × -1 = -1² - 3 - 1 + 1 ఎంత అయింది ఇక్కడ? 1 + 3 + 1 = 5. The answer is 5. Fourth one is the right answer. Next p × x = 5x⁻7 - 6x⁻5 + 7x - 6 అయినా p × x కనుగొనము. బహుపదిలోని పదాల పరిమాణంలోని గరిష్ట పరిమాణాన్ని ఆ బహుపది యొక్క పరిమాణం అని అంటారు.
px is equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6 యొక్క ఘనపరిమాణం 7. 7 is the right answer. Option 3. నెక్స్ట్, రెండు కోణాలు పూరక కోణాలు పెద్ద కోణం కొలత చిన్న కోణం రెట్టింపు కన్నా 3 డిగ్రీలు తక్కువైనా ఆ రెండు కోణాలను కనుగొనమన్నారండి. ఆ రెండు కోణాలను కనుగొనమన్నారు. చిన్న కోణం ఈక్వల్ టు ఎక్స్, పెద్ద కోణం 2x మైనస్ 3, ఎక్స్ ప్లస్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 90 డిగ్రీస్. అయితే 3x ఈజ్ ఈక్వల్ టు 93. సో x ఈజ్ ఈక్వల్ టు 31 డిగ్రీస్. సో 2 into 31 minus 3 equal to 62 minus 3 is equal to 59 degrees. సో కోణాలు ఎంతండి? 59 degrees, 31 degrees. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, ఒక బేజ గణిత పాఠ్యపుస్తకంలో మొత్తం 1382 పేజీలు ఉన్నాయి. దీనిని 2 భాగాలు చేసిన రెండవ భాగంలో మొదటి భాగం కన్నా 64 పేజీలు ఎక్కువ ఉన్నాయి. అయినా ప్రతి భాగంలోని పేజీల సంఖ్యను కనుగొనము. బీజగణితం పాఠ్యపుస్తకంలో మొత్తం పేజీల సంఖ్య ఎంతమ్మా? మొత్తం పేజీల సంఖ్య 1382. అయితే మొదటి భాగం ఎక్స్ అనుకుందాం, ఎక్స్ అని అనుకుందాం. రెండవ భాగం ఎక్స్ ప్లస్ 64. అయితే ఎంత అవుతుందమ్మా? x plus 64 equal to 1382. 2x equal to 1318. x is equal to 659. తర్వాత x plus 64 equal to 659 plus 64 equal to 723. 723, 659. So the first one is the right answer. నెక్స్ట్, ఒక భిన్నంలో లవహారాలకు 1 కలిపినా అది 4/5 అవుతుంది. అలాగే లవహారాల నుండి 5 తీసివేసిన ఆ భిన్నం 1/2 అవుతుంది. అయినా ఆ భిన్నాన్ని కనుగొనండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1.65 మీటర్ల పొడవు గల ఒక వ్యక్తి నీడ పొడవు 1.8 మీటర్స్. అదే సమయంలో ఒక దీపస్తంభం 5.4 మీటర్స్ పొడవు గల నీడను ఏర్పరిచిన ఆ దీపస్తంభం పొడవు ఎంత? అంతిచ్చుడు 1.65, 1.8, ఇది x, ఇది 5.4. సో x by 1.65 equal to 5.4 by 1.8. అప్పుడు x is equal to 5.4 into 1.65 by 1.5. Answer is 4.95 is the right answer. Next, 2 సరూప త్రిభుజాల చుట్టుకొలతలు వరుసగా 30 సెంటీమీటర్లు మరియు 20 సెంటీమీటర్ల మొదటి త్రిభుజంలోని ఒక భుజము కొలత 12 సెంటీమీటర్లు అయిన రెండవ త్రిభుజంలో దాని అనురూప భుజము కొలతను కనుగొనండి. లెక్కనందు ఒక భుజం కొలత ఒక్క భుజం కొలత 12 సెంటీమీటర్లు అయినా 30/20 equal to 12 by x. X is equal to 12 into 20/30 equal to 8 cm is the right answer. 8 cm. Third option is right answer. యాంగిల్ ABC, యాంగిల్ DEF మరియు వాటి వైశాల్యాలు వరుసగా 64 చదరపు సెంటీమీటర్ల మరియు 121 చదరపు సెంటీమీటర్లు. ఇంకా EF is equal to 15 సెంటీమీటర్లు అయిన BC కొలతను కనుగొనండి. x by 15 into 4 equal to 8/11.
8/11. X is equal to 150.4 into 8/11 equal to 11.2 cm. 11.2 cm is the right answer, option 1. నెక్స్ట్ 25 మీటర్ల పొడవు గల ఒక నిచ్చెన గోడపై 20 మీటర్ల ఎత్తున గల ఒక కిటికీని తాకుతున్నది. అయినా ఆ నిచ్చెన అడుగు భాగం నేలపై గోడ నుండి ఎంత దూరంలో ఉంది? ఇది 20, ఇది 25, ఇది x అనుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 400 ఈక్వల్ టు 625. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 625 మైనస్ 400 అక్కడ పంపించాం. సో x is equal to root 225. There is x is equal to 15. So 15 is the answer. Third one is the answer. Next. 6 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన క్రమ వృత్తాకార శంకువు యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనమన్నాడు. వృత్తాకార శంకువు యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనమన్నాడండి. ఈక్వేషన్ 1/3 pi r square h equal to 1/3 into 22/7 into 6 into 6 into 7 equal to ఎంత అయిందమ్మా? 264 ఘనపు సెంటీమీటర్లు. 264 is the right answer. నెక్స్ట్, ఒక శంకువు యొక్క వక్రతల వైశాల్యం 4070 చదరపు సెంటీమీటర్లు మరియు దాని వ్యాసము 70 సెంటీమీటర్లు అయినచో దాని ఏటవాలు ఎత్తుని కనుగొనండి. ఏం కనుగొనమన్నాడమ్మా? ఏటవాలు ఎత్తుని కనుగొనమన్నాడు. ఏటవాలు ఎత్తుకి పై ఆర్ఎల్ ఈక్వల్ టు 470. 470 అయితే ఇచ్చారండి. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4070 into 1/35 into 7/22 ఎంత అయింది? 37 సెంటీమీటర్స్. 37 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 64 ఘనపరిమాణపు సెంటీమీటర్ల ఘనపరిమాణం గల 2 ఘనములు కలుపబడినవి అయినా ఏర్పడిన కొత్త దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఏమైందమ్మా? 2 ఇంటూ 32 ప్లస్ 16 ప్లస్ 32 280 ప్లస్ 80 అయింది. 280 అయితే ఎంత అయిందమ్మా? 160 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 7 సెంటీమీటర్ల భుజముగా గల ఘనము నుండి ఏర్పరచగలిగి క్రమ వృత్తాకార శంకువు ఆకార వస్తువు యొక్క ఘనపరిమాణం ఎంత? r ఈజ్ ఈక్వల్ టు 7/2 cm. h is equal to 7 cm. 1/3 pi r square h is equal to ఏమైంది? 1/3 into 22/7 పై విలువ 7/2 into 7/2 into 7. సో లాస్ట్ ఆన్సర్ వచ్చేసి 89.83 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక ఆట వస్తువు అర్ధగోళముపై నిటారుగా నిలబడిన శంకువు వలె ఉన్నది. శంకువు యొక్క భూ వ్యాసం 6 సెంటీమీటర్లు మరియు ఎత్తు 4 సెంటీమీటర్లు అయినచో ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? ఇక్కడ 2 pi r స్క్వేర్ ప్లస్ pi rl వాల్యూస్ వేస్తే 2 ఇంటూ పై ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ పై ఇంటూ 3 ఇంటూ 5 వేస్తే వస్తే 3 pi ఇంటూ 11 ఈక్వల్ టు 11 33 pi ఈక్వల్ టు 103 63 చదరపు సెంటీమీటర్లు.
సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ధాన్యపు రాశి 12 మీటర్ల భూవ్యాసము మరియు 8 మీటర్ల ఎత్తు కలిగిన శంకు వలె ఉన్నది. అయినచో దాని ఘనపరిమాణం ఎంత? R is equal to 6, H is equal to 8 meters. So 1/3 pi r square H equal to 1/3 into 22/7 into 36 into 8. సో టోటల్ వచ్చేసి 301.44 ఘనపరిమాణం మీటర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థం 14 సెంటీమీటర్లు. 14 సెంటీమీటర్లు మరియు ఎత్తు 21 సెంటీమీటర్లు అయిన క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనమన్నాడు. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 114 ఇంటూ 14 ఇంటూ 21 ఎంతైందమ్మా? 12936 సెంటీమీటర్ క్యూబ్. ద ఆన్సర్ ఈజ్ 12936 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్. 3.5 సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగిన అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యము మరియు ఘనపరిమాణాన్ని కనుగొనండి. 3πr square equal to 3 into 22/7 into 7/2 into 7/2 equal to 115.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు 4/3 pi r cube. 4/3 pi r cube equal to 4/3 into 22/7 into 7/2 into 7/2 into 7/2. టోటల్ చేస్తే 89.83 సెంటీమీటర్ క్యూబ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. స్తూపాకృతిలో నున్న నూనె పీప 2 మీటర్ల భూ వ్యాసం 7 మీటర్ల ఎత్తును కలిగి ఉన్నది. పీపాకు రంగు వేయడానికి పెయింటర్ ఒక చదరపు మీటర్నకు 3 రూపాయలను తీసుకుంటే 10 నూనె పీపాలకు పై రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? స్తూపాకార నూనె పీపా యొక్క సంపూర్ణతల వైశాల్యం. పీపా యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంతమా? 2 into pi r into r plus h. వాల్యూస్ వేస్తే 2 into 22/7 into 1 into 1 plus 7. సో 2 into 2/2 2 into 22/7 into 8. లాస్ట్ ఆన్సర్ వచ్చేసి 352/7 m స్క్వేర్ అంటే 50.28 m. 1 చదరపు మీటర్ వేయడానికి రంగు ఖర్చు, 1 చదరపు మీటర్ ఆయనకి రంగు ఖర్చు 3 రూపాయలు. 10 పీపాలకు రంగు వేయడానికి అయ్యే ఖర్చు 28 into 10 into 3. ఏమొచ్చింది ఆన్సర్? 1508.4 రూపాయలు. 1508 రూపాయల 4 పైసలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. ఒక కంపెనీ దళసరి ఉక్కు షీట్ను ఉపయోగించి 1000 అర్ధగోళాకారంగా ఉన్న బేసిన్లు తయారు చేయాలనుకుంది. అర్ధగోళాకార బేసిన్ వ్యాసార్థం 21 సెంటీమీటర్లు ఉండే విధంగా 1000 బేసిన్లు తయారు చేయడానికి కావాల్సిన ఉక్కు షీట్ యొక్క వైశాల్యం కనుగొనమన్నాడండి. వైశాల్యం కనుగొనమని చెప్పాడు. సో R is equal to 21 cm. ఉపరితల వైశాల్యం is equal to 2 r square. సో వాల్యూస్ వేసుకుంటే 2 into 22/7 into 21 into 21. సో ఆన్సర్ ఈజ్ ఏమొచ్చింది? 2772 cm స్క్వేర్.
అయితే 1000 బేసిన్లు తయారు చేయడానికి మొత్తం ఉక్కు షీటు 1000 బేసిన్లకి ఉక్కు షీటు వైశాల్యం ఈక్వల్ టు 2772 ఇంటూ 1000 ఎంత వచ్చింది 2772 మీటర్ స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఘనపరిమాణంను కనుగొనము. R is equal to 2.1 సెంటీమీటర్. ఇక్కడ గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఘనపరిమాణం కనుగొనమన్నాడు. సో గోళం ఉపరితల వైశాల్యం 4 pi r square is equal to 4 into 22/7 into 2.1 into 2.1 is equal to 55.44 centimeter square. గోళం ఘనపరిమాణం 4/3 pi r cube is equal to 4/3 into 22/7 into 2.1 power cube. అయితే ఎంత వచ్చిందమ్మా ఆన్సరు 38.808 సెంటీమీటర్ల క్యూబ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్తూపాకారంగా ఉన్న ఇనుప కడ్డీ యొక్క ఎత్తు 11 సెంటీమీటర్లు మరియు భూవ్యాసం 7 సెంటీమీటర్లు. అయితే ఇటువంటి 50 ఇనుప కడ్డీల యొక్క మొత్తం ఘనపరిమాణం ఎంత? ఒక ఇనుప కడ్డీకి ఘనపరిమాణం పై r స్క్వేర్ h. అయితే 22/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2 ఇంటూ 11 ఎంత వచ్చిందమ్మా ఆన్సర్ 423.5 సెంటీమీటర్ క్యూబ్. అయితే ఈ 50 ఇనుప కడ్డీలకి ఎంత అవుతుందమ్మా? 50 ఇనుప కడ్డీల ఘనపరిమాణం వ్యాసార్థం 50 ఇంటూ 423.5. సో ఆన్సర్ ఈజ్ 21,175 సెంటీమీటర్ క్యూబ్. 21,175 సెంటీమీటర్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ గురించి కానీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి కానీ నాకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.